Hello students, welcome to S&S Publications Current Affairs session. సో మనం రోజులాగానే ఇవాళ కూడా ఏవేవైతే డే వైజ్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయో వాటిని మనం డిస్కస్ చేయబోతున్నాం. వాటిని మనం రోజు చెప్పుకునే విధంగానే 1-2 సార్లు వినండి. దాని ద్వారా ఏమవుతుందంటే ఖచ్చితంగా ఆ కాన్సెప్ట్ మీద అవగాహన వస్తుంది. దానికి కావాలి అనుకుంటే నోట్స్ తీసుకోండి, లేదు అంటే వీడియోలు అవైలబుల్గా ఉంటాయి కాబట్టి మనకి ఎప్పుడైనా చూడడానికి ఛాన్స్ దొరుకుతుంది. అంతేకాకుండా డైలీ మనం ఏదైతే S&S పబ్లికేషన్స్ మీకు క్వశ్చన్స్ రూపంలో పోల్స్ ఏవైతే ఇంట్రడ్యూస్ చేస్తున్నారో వాటిని అటెంప్ట్ చేయండి. దాని ద్వారా ఏమవుతుందంటే మనకి దాదాపుగా ఒక మంత్ వచ్చేటప్పటికి రోజుకు ఒక 3-4 క్వశ్చన్స్ మనం పోల్స్లో ఇంట్రడ్యూస్ చేస్తున్నారు కాబట్టి దాని ద్వారా ఒక 200 to 300 క్వశ్చన్స్ 100 క్వశ్చన్స్ పైన మనకి ఒక 1 మంత్లో వచ్చే స్కోప్ ఉంటుంది కాబట్టి సో వాటితోటి ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్కి ఎప్పుడు టచ్లో ఉంటారు. ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్కి టచ్లో ఉంటే ఏమవుతుందంటే మీ పరిజ్ఞానాన్ని మీరు చెక్ చేసుకున్నట్టు ఉంటుంది ఒకవేళ. రెండవ ఏంటి అని అంటే ఆప్షన్స్ని చూసినప్పుడు ఎలాంటి కండిషన్స్ని మనం ఫేస్ చేస్తున్నాం, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం, ఎలా ఆప్షన్స్ని ఎలిమినేట్ చేసుకోవాలి, ఈ అవగాహన అంతా మనకి డైలీ ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ చూస్తుంటే వస్తుంది. అందుకని ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ రోజు అటెంప్ట్ చేయండి, క్లాస్ వినండి, కంప్లీట్గా ప్రతి వీడియోని లాస్ట్ మినిట్ దాకా వినండి. ఎందుకనంటే కరెంట్ అఫైర్స్లో ఒకదానిని మించిన పాయింట్ ఇంకోటి ఉంటుంది. ఖచ్చితంగా ఎగ్జామ్లో అడుగుతారేమో అనిపించే విధంగా ఒకదాన్ని మించి ఒక క్వశ్చన్ ఒక పాయింట్ ఉంటుంది. కాబట్టి కరెంట్ అఫైర్స్ ఫాలో అయ్యేటప్పుడు, కరెంట్ అఫైర్స్ని వినేటప్పుడు, కరెంట్ అఫైర్స్ క్లాస్ని ఫాలో అయ్యేటప్పుడు ఖచ్చితంగా ఈ ప్రీరిక్విసైట్ ఉండాలన్నమాట. సో సర్టన్లీ దెన్ యూ హ్యావ్ టు ఫాలో దీస్ ప్రీరిక్విసైట్స్ అనుకోండి. సో దెన్ క్లాస్ స్టార్ట్ చేద్దాం. క్లాస్లోకి మనం ఫస్ట్ పార్ట్లో కరెంట్ అఫైర్స్లో మొదటిగా వెరీ స్పెషల్. ఇక్కడ ఈవెన్ చూడగానే ఈ ఆస్ట్రోనాట్ని చూడగానే ఇండియన్స్కి అందరికీ బాగా పరిచయం, ప్రముఖ వ్యక్తి కాబట్టి బాగా పరిచయం ఉన్న వ్యక్తి, గుడ్ ఆస్ట్రోనాట్ కూడా. 2003లో ఆవిడ మన కొలంబియా షిప్ నౌక నుంచి వస్తూ చనిపోవడం జరిగింది. అది అందరికీ తెలిసిన విషయమే. సో ఇక్కడ ఈ కాంటెక్స్ట్ ఈవిడ గురించి ఎందుకు మాట్లాడుతున్నాము అని అంటే స్పెషల్ థింగ్ ఉంది. ఇక్కడ చూడండి ఒకసారి. సో ఇక్కడ మనం ఈ కార్గో స్పేస్ క్రాఫ్ట్, ఈ కార్గో స్పేస్ క్రాఫ్ట్ ఏదైతే ఉందో దీనికి కల్పనా చావ్లా పేరుని పెట్టడం జరిగింది, ఈవిడ నేమ్ని ఇవ్వడం జరిగింది. ఈ కల్పనా చావ్లా మన నాసాకి సంబంధించిన ఆస్ట్రోనాట్ అనమాట, ఇండియన్ ఆరిజిన్ ఆవిడ. షీ బిలాంగ్స్ టు హర్యానా. సో ఇక్కడ ఈవిడ భారతదేశం నుంచి స్పేస్కి వెళ్ళిన మొదటి పర్సన్ కూడా మనం చెప్పుకోవచ్చు. వెరీ స్పెషల్ కూడా, మొదటి మహిళగా మనం చెప్పుకోవచ్చు. సో ఇంత స్పెషాలిటీ ఉన్న ఈవిడ నేమ్ని ఈ కార్గో స్పేస్ క్రాఫ్ట్కి ఆవిడ పేరుని ఇవ్వడం జరిగిందనమాట, ఆవిడ పేరుని పెట్టడం జరిగిందనమాట. సో ముందెవరికి దక్కని ఒక ప్రముఖమైన స్థానం ఈవిడికి దక్కడం జరిగింది. అది ప్రత్యేకత. కొంచెం ఈవిడ గురించి మనం కొన్ని ఎడిషనల్ పాయింట్స్ చూద్దాం, కొన్ని ఎడిషనల్ టర్మ్స్ చూద్దాం. చూడండి, ఇక్కడ నాసా వాణిజ్య నౌక ఏదైతే ఉందో, వాణిజ్య స్పేస్ క్రాఫ్ట్ అంటాం కదా, స్పేస్ క్రాఫ్ట్స్ అంటాం కదా. సో ఈ వాణిజ్య స్పేస్ క్రాఫ్ట్ ఏదైతే ఉందో కల్పనా చావ్లా పేరు పెట్టేశారనుకున్నాం. ఓకే, దాని గుడ్, మనం తెలుసుకున్నాం. భారతీయ వ్యోమనామిగా కల్పనా చావ్లా చరిత్రలో చాలా ఎప్పటికీ నిలిచిపోయే పేరు, అందరికీ తెలిసిన పాటే. తర్వాత ఈవిడ తిరుగు ప్రయాణంలో చనిపోవడం జరిగింది 2003లో. అది దాని నౌక పేరు కొలంబియా అనమాట. దీనిలో ప్రయాణం చేస్తూ ఆవిడ రిటర్న్లో ఇంకొక కొన్ని నిమిషాల్లో స్టేషన్ రీచ్ అవుతారు అనగా షీ పాస్డ్ అవే అనమాట. సో అది పాయింట్. తర్వాత అందుకే నాసా తన స్పేస్ క్రాఫ్ట్కు ఆమె పేరు పెట్టడం జరిగింది. ఆ రీజన్ వల్ల చిరస్మరణీయురాలు కాబట్టి, వెరీ స్పెషల్ లేడీ కాబట్టి అందుకని ఆ నాసా స్పేస్ క్రాఫ్ట్కి ఈవిడ పేరు పెట్టడం జరిగిందనమాట. సో ఇంకా స్పెషల్ పర్సన్స్ చాలామంది ఉన్నా ఈవిడికి ఇచ్చిన ఇంపార్టెన్స్ మనం ఖచ్చితంగా రికగ్నైజ్ చేయాల్సిన, ఖచ్చితమైన టైంలో రికగ్నైజ్ చేసిందని చెప్పుకుంటాం అనమాట. దట్స్ అ పాయింట్. తర్వాత నెక్స్ట్ పాయింట్కి వస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు కనిపిస్తుంది చూడండి, ఇక్కడ నార్థోప్ గ్రమన్ అని ఉంది చూడండి. నార్థోప్ గ్రమన్. ఈ నార్థోప్ గ్రమన్ అనేది ఏంటి అని అంటే ఇది ఒక కంపెనీ అనమాట. స్పేస్ క్రాఫ్ట్స్ని తయారు చేయడంలో చాలా ప్రఖ్యాతిగాంచిన కంపెనీ అనమాట ఇది, నార్థోప్ గ్రమన్. సో ఈ నార్థోప్ గ్రమన్ ఈ కార్గో స్పేస్ క్రాఫ్ట్ని తయారు చేయడం జరిగింది. ఇది కార్గో స్పేస్ క్రాఫ్ట్ అనమాట.
దీన్ని తయారు చేయడం జరిగింది ఈ కంపెనీ. సో ఈ కంపెనీ తయారు చేసిన ఈ పర్టికులర్ స్పేస్ క్రాఫ్ట్కే కల్పనా చావ్లా నియమిస్తున్నారనమాట. అది ఇంపార్టెన్స్ ఇక్కడ. ఆల్రెడీ చెప్పుకున్నాం, షీ బిలాంగ్స్ టు హర్యానాకి సంబంధించిన లేడీ ఆవిడ. ఇంకొక పాయింట్ మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ, హ్యావ్ ఎ లుక్ అట్ దిస్. నెక్స్ట్ వన్కి వెళ్దాం. నెక్స్ట్ పాయింట్, కర్నూలులో ఇవాళ అనౌన్స్ చేసిన న్యూస్ ఏంటి అంటే, కర్నూలులో ఏర్పాటు కానున్న తొలి పైలట్ శిక్షణా కేంద్రం. మనకి ఆంధ్రప్రదేశ్లో పైలట్ శిక్షణా కేంద్రాలు లేవు. ఆంధ్రప్రదేశ్లో ఇది మొదటిది కాబట్టి ఖచ్చితంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఇంపార్టెంట్ కర్నూలు. ఇక్కడ క్వశ్చన్ ఏంటి అని అంటే, కర్నూలునే ఎందుకు ఎంచుకున్నారు అనేది పాయింట్. ఎందుకు అని అంటే ఇక్కడ చూడండి, హైదరాబాద్కి బెంగళూరుకి యాక్సెస్ బాగా కంఫర్ట్గా ఉన్న ఏరియా కర్నూలు. అంటే రెండు మంచి ఫేమస్ స్టేట్స్కి, తెలంగాణకి తర్వాత బెంగళూరు, రెండు ఏరియాలకి యాక్సెస్ బాగా ఉన్న ప్రాంతం కాబట్టి కర్నూలు, ఆ డిస్ట్రిక్ట్ కాబట్టి దాన్ని ఎంచుకోవడం జరిగిందనమాట. సో అది పాయింట్. ఏపీ స్టేట్లో కర్నూలులో తొలి పైలట్ శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి ఆల్మోస్ట్ ఆమోదం వచ్చినట్టు అనమాట. దట్స్ అ పాయింట్. తర్వాత మరోవైపు కర్నూలు ఎయిర్పోర్ట్ను కూడా విజయదశమి తర్వాత కన్స్ట్రక్ట్ చేస్తారని చెప్పడం, ఎయిర్పోర్ట్ అథారిటీ పర్మిషన్స్ తీసుకొని ఈ ఎయిర్పోర్ట్ను కూడా విజయదశమి తర్వాత కన్స్ట్రక్ట్ చేస్తామని చెప్పడం ఇక్కడ స్పెషల్ థింగ్ అనమాట. దట్స్ అ పాయింట్. సో ఎక్కడ తొలి పైలట్ శిక్షణా కేంద్రం కర్నూలు, ఇంపార్టెంట్ పాయింట్. తర్వాత నెక్స్ట్ వన్కి వస్తే మనం నెక్స్ట్ కనుక అబ్జర్వ్ చేస్తే, వెరీ స్పెషల్ లీడర్ అండ్ సెంట్రల్ మినిస్టర్ కూడా అయిన రామ్ విలాస్ పాస్వాన్, మనకు తెలుసు కేంద్ర ఆహార శాఖ మంత్రి. ఈయన అస్తమించడం జరిగిందనమాట, చనిపోవడం జరిగింది. సో ఇక్కడ వెరీ స్పెషల్ పర్సన్. మనం లాంగ్ బ్యాక్ బీహార్ గురించి డిస్కస్ చేసినప్పుడు కూడా ఈయన గురించి మాట్లాడుకున్నాం. బీహార్, జార్ఖండ్ ఏవైతే ఈ రెండు స్టేట్లు ఉన్నాయో, ఈ రెండు స్టేట్లో మంచి రాజకీయవేత్తగా బాగా పలుకుబడి ఉన్న పర్సన్ ఇతను. వెరీ స్పెషల్ పర్సన్గా కింద కూడా చెప్పుకుంటాం. ఇతనికి ఓన్గా పార్టీ ఉందని కూడా చెప్పుకున్నాం. లోక్ జనశక్తి పార్టీ దాని వ్యవస్థాపకుడు కూడా అయినా. తర్వాత ఇక్కడ రీసెంట్గా మనం బీహార్ న్యూస్లో ఈయన గురించి డిస్కస్ చేయాల్సిన అవసరం కూడా వచ్చింది. అప్పుడు ఇతను ఇంట్రడ్యూస్ చేసిన ఎల్జేపీ పార్టీ ఏదైతే ఉందో, లోక్ జనశక్తి పార్టీ ఏదైతే ఉందో, అది నితీష్ కుమార్ తోటి మేము టై అవ్వము అని బీహార్లో చెప్పడం జరిగిందని చెప్పుకున్నాం. మేము ఎన్డీఏకి సపోర్ట్ చేస్తాం కానీ బీహార్లో నితీష్ కుమార్కి మేము సపోర్ట్ చేయమని చెప్పడం జరిగింది వెరీ రీసెంట్గా. సో అలా స్పెషల్ న్యూస్లో ఉంది. దెన్ డ్యూ టు సమ్ కైండ్ ఆఫ్ హెల్త్ రీజన్స్ వల్ల హీ పాస్డ్ అవే అనమాట. సో ఇది ఒక పార్ట్. ఈయన గురించి కొంత ఇన్ఫర్మేషన్ చూద్దాం. హౌ హీఈస్ స్పెషల్ అనేది మనం ఇక్కడ చూస్తున్నాం. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే పాయింట్ చూడండి, లోక్ జనశక్తి చెప్పుకున్నాం, లోక్ జనశక్తి పార్టీ హెడ్ అయిన అధినేత అయిన. సో ఫేమస్ ఎలాగంటే దళిత నేతగా జాతీయ స్థాయిలో నేషనల్ లెవెల్లో బాగా పేరు పొందారు. ఎక్కడి నుంచి అనంటే ఈయన బాగా ఫోకస్కి వచ్చింది ఎక్కడి నుంచి అనంటే, ఈ మండల్ రిపోర్ట్ ఎక్కడైతే ఉందో, మండల్ కమిషన్ రిపోర్ట్ 1979లో 1979లో. సో ఇక్కడ మొరార్జీ దేశాయ్ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఈ మండల్ కమిషన్ని ఇంట్రడ్యూస్ చేశారనమాట 1979లో. 1978-79లో ఈ మొరార్జీ దేశాయ్ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఈ మండల్ కమిషన్ ఎందుకు ఇంట్రడ్యూస్ చేశారు అంటే, ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ని షెడ్యూల్డ్ క్యాస్ట్కి ప్రొవిజన్ ఇవ్వాలి, వాళ్ళకు కూడా మంచి అవకాశాలు ఎడ్యుకేషన్ పరంగా కల్పించాలి అనే ఒక ఉద్దేశంతో ఈ మండల్ కమిషన్ రిపోర్ట్ ఏదైతే ఉందో, ఆ మండల్ కమిషన్ రిపోర్ట్ ఇవ్వడంలో ఈయన ప్రధాన పాత్ర కూడా పోషించారు, స్పెషల్ భూమిక పోషించారని చెప్పుకుంటాం. తర్వాత ఇంకొక స్పెషాలిటీ ఏంటి అని అంటే, రామ్ విలాస్ పాస్వాన్ది, ఈయన 5 ప్రధానమంత్రుల దగ్గర బాధ్యతలు వహించారు. 5 ప్రధానమంత్రుల దగ్గర పనిచేశారు. అంటే 5 ప్రధానమంత్రుల దగ్గర డిఫరెంట్ మినిస్ట్రీస్లో వర్క్ చేశారు. మైన్స్లో, తర్వాత ఆహారం, ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్లో, తర్వాత నెక్స్ట్ డిఫరెంట్ పోర్ట్ఫోలియో, రైల్వే మినిస్టర్గా కూడా చేశారు. డిఫరెంట్ పోర్ట్ఫోలియోస్లో 5 ప్రధానమంత్రుల దగ్గర పనిచేసిన స్పెషల్ పర్సన్. ఎవరెవరు 5 అంటే, ఇప్పుడు నరేంద్ర మోడీ ఉన్నారు కదా, ఇప్పుడు నరేంద్ర మోడీ, తర్వాత ఈయనకు ముందు మన్మోహన్ సింగ్ దగ్గర కూడా పనిచేశారు, తర్వాత ఆయనకు ముందు మన అటల్ బిహారీ వాజ్పేయి దగ్గర కూడా పనిచేశారు,
ఆయన ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు కూడా వర్క్ చేశారు. తర్వాత విపి సింగ్ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు పనిచేశారు. తర్వాత దేవేగౌడ టైంలో కూడా దేవేగౌడ, ఈ 5 ప్రైమ్ మినిస్టర్ల టైంలో ఈయన వాళ్ళ దగ్గర మంత్రిగా పనిచేశారు. మరి స్పెషలే కదా 5 ప్రధానమంత్రుల దగ్గర. దట్టు ఇంకొక పాయింట్ చూడండి, డిఫరెన్స్ ఏంటో తెలుసా? ఈయన ఎన్డీఏ పార్టీ అంతే కదా, ఇక్కడ యూపీఏ, ఇక్కడ కాంగ్రెస్, ఇక్కడ బీజేపీ, డిఫరెంట్ పార్టీస్ కూడా ఒకటి కాదు, డిఫరెంట్ పార్టీస్ టైంలో. సో అంటే ఆ పర్టికులర్ కాన్స్టిట్యుయెన్సీ, ఆ పర్టికులర్ స్టేట్ ఎంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసిందో ఎలక్షన్స్లో అనేది మనం తెలుసుకోవాలి. బీహార్, సో దట్ ఇస్ అ పార్ట్ అనమాట. తర్వాత నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి 8 సార్లు లోక్సభ, 2 సార్లు రాజ్యసభకి ఎన్నికయ్యారు. ఇది కూడా స్పెషలే. ఇలాంటి లీడర్ ఇంకా నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ అనమాట. ఇంకా తర్వాత మనం చూడలేకపోవచ్చు. ఇన్ని స్పెషల్ థింగ్స్ని ఒకే పర్సన్లో మనం అబ్జర్వ్ చేయడం చాలా కష్టం అవ్వచ్చు నెక్స్ట్ రాబోయే జనరేషన్స్లో. దట్ ఇస్ అ పాయింట్. ఇవి ఈ మన స్పెషల్ థింగ్స్ కింద మనం చెప్పచ్చు. తర్వాత ఇక్కడ చూడండి, 5 దశాబ్దాలుగా రాజకీయ జీవితంలో రామ్ విలాస్ పాస్వాన్ ఆయన దేశంలోనే ఉన్నత స్థానానికి ఎదిగిన దళిత నాయకుల్లో ఒకరిగా పేర్కొన్నారు. చెప్పుకున్నాం కదా ఆల్రెడీ, బీహార్, జార్ఖండ్ రాష్ట్రాలకు రాజకీయాల్లో చాలా ప్రముఖ పాత్ర వహించారు. దట్స్ అ పాయింట్. సో ఇక్కడ మనం నెక్స్ట్ వన్కి వెళ్దాం. ఇక్కడ ఇది అపాయింట్మెంట్, ఇది కొత్త పర్సన్ అపాయింట్ అవ్వడం జరిగింది. కేంద్ర పత్తి పరిశోధనా కేంద్రం డైరెక్టర్గా తొలి తెలుగు వ్యక్తి అపాయింట్ అవ్వడం జరిగింది. సో మరి తెలుగు వ్యక్తి అని అన్నామంటే స్పెషలే కదా మనకి. సో ఇక్కడ సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఫర్ కాటన్ రీసెర్చ్ CICR, దీనికి డైరెక్టర్గా ఫస్ట్ తెలుగు వ్యక్తి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇక్కడ చూడండి, CICR, సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఫర్ కాటన్ రీసెర్చ్, పత్తి ఉత్పత్తిలో దీర్ఘకాలిక పరిశోధన యత్నాలను ప్రోత్సహించడానికి ఈ సంస్థ ఉందన్నమాట. CICR ఉంది. ఇది ఈ CICR అనేది ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చర్ రీసెర్చ్, ఈ సంస్థ కింద పనిచేస్తుంది అనమాట. ఈ CICR అనేది ఇది మనకి దేశంలోనే అపెక్స్ బాడీ. అగ్రికల్చర్ రీసెర్చ్కి, వ్యవసాయ రంగంలో రీసెర్చ్కి రిలేటెడ్గా, పరిశోధనలకు రిలేటెడ్గా ఇది ప్రముఖ పాత్ర వస్తుంది అనమాట. టాప్ ఆర్గనైజేషన్ అనమాట ఇది. దీని కింద పనిచేస్తుంది ఇది CICR. సో అంటే వ్యవసాయం మొత్తంలో పత్తి అనేది ఒక పార్ట్ కదా. ఇలాగే రైస్కి ఇలా రీసెర్చ్ డిఫరెంట్ ఏరియాస్కి ఉంటాయి. ఇప్పుడు మనం మాట్లాడుతుంది కాటన్ గురించి కదా. సో CICAR ఏదైతే ఉందో, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఆర్గనైజేషన్కి అనుబంధ సంస్థ అనమాట ఇది. సో ఇక్కడ దీన్ని 1976లో స్థాపించడం జరిగింది, 1976లో. ఇక్కడ స్థాపించిన కేంద్ర పరిశోధనా సంస్థ ఇది. కేంద్ర పరిశోధనా సంస్థ. దీనికి గైడ్ లైన్స్ ఎవరిస్తారు అంటే, ఈ CICRకి గైడ్ లైన్స్ ఎవరిస్తారంటే ICAR ఇస్తుంది. దానికి మనకి ఇప్పుడు కొత్త పర్సన్ ఎవరు అని అంటే తెలుగు వ్యక్తి గెరార్డ్ ప్రసాద్. ఈయన డైరెక్టర్గా ఎన్నికవడం జరిగింది. డైరెక్టర్గా ఎన్నికవడం జరిగింది. వెరీ స్పెషల్ అండ్ ఇంపార్టెంట్ వన్, డైరెక్టర్. సో గెరార్డ్ ప్రసాద్. ఇంకొంత ఇన్ఫర్మేషన్ మనం ఎడిషనల్గా చూద్దాం. దీనికి ఫంక్షనింగ్ ఎలా ఉంటుంది ఏంటి అనేది చూద్దాం ఒకసారి. ఇక్కడ చూడండి, దీనికి హెడ్ ఆఫీస్ ఎక్కడ ఉంది అని అంటే మన CICR, సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాటన్ రీసెర్చ్. దీనికి ప్రాంతీయ కార్యాలయాలు వచ్చేటప్పటికి కోయంబత్తూర్ మరియు హర్యానాలో ఉన్నాయి. హర్యానాలో సిర్సా అంటారు. సిర్సా ఫేమస్ వన్ ఇది. ఇక్కడ ఉన్నాయి. కేంద్రం డైరెక్టర్గా తొలి వ్యక్తి అని చెప్పుకున్నాం కదా. ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అని అంటే ప్రధాన కార్యాలయం నాగ్పూర్లో ఉంది. నాగ్పూర్ మహారాష్ట్ర కదా. ఇక్కడ ఉందన్నమాట ప్రధాన కార్యాలయం, మహారాష్ట్ర. ఇవి ప్రాంతీయ కార్యాలయాలు, రీజనల్ ఆఫీసెస్ అనమాట. రీజనల్ ఆఫీసెస్ ఎక్కడెక్కడ ఉన్నాయంటే తమిళనాడు యాజ్ వెల్ యాజ్ హర్యానాలో ఉన్నాయి. హర్యానాలో ఉన్నాయి. సో తొలి తెలుగు వ్యక్తి అనుకున్నాం కదా. వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అది. తర్వాత ఒక పాయింట్ మనం IACR గురించి చూద్దాం. IACR గురించి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ కదా. సో వెరీ ఇంపార్టెంట్. చాలాసార్లు ఎగ్జామ్లో అడిగాడు. దీని హెడ్ క్వార్టర్ వచ్చేటప్పటికి, ప్రధాన కార్యాలయం వచ్చేటప్పటికి మనకు అందరికీ తెలిసిందే, ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది. ప్రధాన కార్యాలయం మనకి ఈ ICARది.
ఇక్కడ భారతదేశంలో వ్యవసాయ విద్య మరియు పరిశోధనల గురించిన వీటిని సమన్వయం చేస్తూ మనకు భారతదేశంలో ఉన్న అపెక్స్ బాడీ కింద చెప్తారు. దీన్ని స్వయం ప్రతిపత్తి సంస్థ, అటానమస్ బాడీ అనమాట, స్వయం ప్రతిపత్తి సంస్థ. సో తర్వాత ఇది వ్యవసాయ పరిశోధన మరియు విద్యాశాఖ, వ్యవసాయ మంత్రిత్వ శాఖకు నివేదిస్తుంది. దీనికి ఎవరికి రెస్పాన్సిబుల్ అంటే ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది, ఎవరికి రెస్పాన్సిబుల్గా ఉంటుంది ఈ పర్టికులర్ ICAR అంటే విద్యాశాఖ, వ్యవసాయ మంత్రిత్వ శాఖలకి రెస్పాన్సిబుల్గా ఉంటుంది. దట్ ఇస్ అ పాయింట్. సో ఇక్కడ ICAR హెడ్ క్వార్టర్స్ వచ్చి న్యూఢిల్లీ, ఇది గుర్తుంచుకోండి, వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి ఎవరైతే ఉంటారో, వ్యవసాయ శాఖ మంత్రి ఎవరైతే ఉంటారో దీనికి అధ్యక్షత వహిస్తారు. దేనికి? ICARకి అధ్యక్షత వహించేది ఎవరు అంటే వ్యవసాయ శాఖ మంత్రి ఎవరైతే ఉంటారో వాళ్ళు అధ్యక్షత వహిస్తారు. ఇలాంటివే క్వశ్చన్స్ అడుగుతారు. ICARకి హెడ్ ఎవరు అంటే ఏ మంత్రిత్వ శాఖకి రెస్పాన్సిబుల్, ఎవరు దీనికి అధ్యక్షత వహిస్తారు అని అడుగుతారు. అధ్యక్షత ఎవరు వహిస్తారు అంటే మన వ్యవసాయ శాఖ మంత్రి ఎవరైతే ఉంటారో వాళ్ళు. ఇప్పుడు ఎవరు? నరేంద్ర సింగ్ తోమార్ కాబట్టి ఈయన అధ్యక్షత వహిస్తారు. దట్ ఇస్ అ పాయింట్. అంటే ఎవరుంటే మినిస్టర్ వాళ్ళు. ప్రజెంట్ ఎవరు అంటే తోమార్ కాబట్టి, నరేంద్ర సింగ్ తోమార్ కాబట్టి ఆయన వ్యవహరిస్తారనమాట. ఇది ప్రపంచంలోని వ్యవసాయ పరిశోధన మరియు విద్యా సంస్థల అతిపెద్ద నెట్వర్క్. దీని నెట్వర్క్ ఏంటి అంటే ఇంటర్నేషనల్ వైడ్ ఉందన్నమాట. ఇంటర్నేషనల్ వైడ్ అంటే మరి ఇలాంటి రీసెర్చ్ ఎంటిటీస్ మనకి వరల్డ్లో ఉన్న అన్నిటితోటి లింకప్ ఉండాలి, తెలిసి ఉండాలి. అప్పుడు ఏమవుతుందంటే మనం కొత్త వంగడాలను ఇంట్రడ్యూస్ చేయడానికైనా, కొత్త మెళకువలను తెలుసుకోవడానికైనా, బాగా డెవలప్డ్ నేషన్స్ నుంచి మనం కొన్నిటిని ఇక్కడికి అడాప్ట్ చేసుకోవడానికి ఇలాంటివంతా ఫెసిలిటేషన్ ఉంటుంది. కాబట్టి ఇది ఒక పెద్ద నెట్వర్క్ అనమాట. ఇట్స్ ద బిగ్గెస్ట్ నెట్వర్క్ అనమాట, బిగ్గెస్ట్ నెట్వర్క్. సో అది పాయింట్. ఇప్పుడు మనం ఫిలిప్పైన్స్ చూసామనుకోండి. ఫిలిప్పైన్స్ చూస్తే ఫిలిప్పైన్స్లో మనీలా ఉంది కదా, మనీలాలో రీసెర్చ్ సెంటర్, రైస్ రీసెర్చ్ సెంటర్ వరల్డ్ టాప్ రీసెర్చ్ సెంటర్ అనమాట. ప్రపంచంలో ఎక్కడా లేదు. రైస్ రీసెర్చ్ సెంటర్ మనకి మనీలాలోనే ఉంది, మనీలా ఫిలిప్పైన్స్లో. ఇలాంటి ఆర్గనైజేషన్స్ తోటి టైఅప్ అయినప్పుడు ఏమవుతుందంటే ఖచ్చితంగా మనకి వాళ్ళ దగ్గర నుంచి ఎలా వీళ్ళు కల్టివేషన్లో కొత్త కొత్త పోకడలు తీసుకొస్తున్నారు, తర్వాత బయోటెక్నాలజీని ఎలా యూస్ చేసుకుంటున్నారు, ఇంకో కండిషన్స్ని ఎలా వీళ్ళు అడాప్ట్ చేసుకుంటున్నారు అనే వాటిని మనం తెలుసుకోవడానికి ఛాన్స్ దొరుకుతుంది. అందుకనే ఇది ప్రపంచంలోనే ఈ వ్యవసాయానికి రిలేటెడ్గా ఉన్న అన్ని నెట్వర్క్స్, అన్ని స్టాండర్డ్స్ని తోటి ఇది కలిసి పనిచేస్తుంది అనమాట. అందుకని దీన్ని బిగ్గెస్ట్ నెట్వర్క్ అని చెప్పుకుంటున్నాం. పరిశోధన మరియు విద్యా సంస్థల యొక్క అతిపెద్ద నెట్వర్క్ అని చెప్పుకుంటున్నాం. దట్స్ అ పాయింట్ అనమాట. తర్వాత నెక్స్ట్ వన్ చూద్దాం. వరల్డ్ స్పేస్ వీక్ కదా, అక్టోబర్ 4 నుంచి అక్టోబర్ 10 దాకా, అక్టోబర్ 4 టు అక్టోబర్ 10 దాకా మనకి ప్రపంచ అంతరిక్ష వారోత్సవాలు అంటాం, వరల్డ్ స్పేస్ వీక్ అంటాం, లేదా ప్రపంచ అంతరిక్ష వారం అని పిలుస్తాం. 1 వీక్ డ్యూరేషన్ కదా. ఎప్పటి నుంచి? 4th to 10th. దాదాపుగా దీనిలో 70 కంట్రీలు పార్టిసిపేట్ చేస్తున్నాయి. ఇలాంటి కాన్సెప్ట్స్ ఉన్నప్పుడు మనకి డేట్లు అడగడం కంటే ఇలా ఎప్పటి నుంచి ఎప్పటిదాకా జరిగింది అనే కాన్సెప్ట్ ఒకటైతే అలా కూడా అడగడానికి స్కోప్ ఉంటుంది. అంటే ఎలా పాయింట్ ఎందుకు అడుగుతాడు, ఎందుకు ఇంపార్టెన్స్, ఇలా అంతరిక్ష వారోత్సవాలు ఈ డేట్స్ని ఎందుకు చేస్తున్నారు అనే పాయింట్ కూడా తెలుసుకోవాలి మనం. అక్కడ ఇలాంటివి అడిగినప్పుడు జనరల్గా మనకి ఎగ్జామ్ కనుక ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇలాంటి అంతరిక్ష వారోత్సవాలు కానీ ఏమైనా స్పెషల్ థింగ్స్ జరిగినప్పుడు వాటి థీమ్ ఏదైతే ఉంటుందో, నినాదం ఏదైతే ఉంటుందో దాన్ని అడుగుతాడు. ఎందుకు అంటే ఆ నినాదాన్ని కూడా వెరీ స్పెషల్గా ఇంట్రడ్యూస్ చేస్తారు. అప్పుడున్న కాంటెక్స్ట్ని బేస్ చేసుకొని, అప్పుడున్న పరిస్థితులను బేస్ చేసుకొని వాటిని ఇంట్రడ్యూస్ చేస్తారు. కాబట్టి మనం ఖచ్చితంగా వాటి మీద ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనం డిస్కస్ చేద్దాం ఎందుకు ఇక్కడ ఈ పర్టికులర్ డేట్స్ని ప్రపంచ అంతరిక్ష వారోత్సవాలు జరుపుతున్నారు అనే దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. ఇక్కడ చూడండి, 1957 1967 ఈ 2 సంవత్సరాల్లో చాలా, అంటే ఈ 10 సంవత్సరాల గ్యాప్ ఏదైతే ఉందో 10 years గ్యాప్ ఉన్నాయి ఇక్కడ. ఈ 2 సంవత్సరాల్లో స్పేస్ పరంగా, అంతరిక్ష పరంగా చాలా అధునాతనమైన పద్ధతులని, అంతేకాకుండా మంచి డెసిషన్స్ని తీసుకున్న టైం అనమాట అది. అందుకని అది కూడా ఎప్పుడు అని అంటే అక్టోబర్ 4th ఒకటి, అక్టోబర్ 10th ఒకటి, ఈ 2 స్పెషల్ డేస్ ఈ సంవత్సరాల్లో ఇవన్నమాట. 1957 అక్టోబర్ 4th, 1967 అక్టోబర్ 10th కొన్ని డెసిషన్స్ తీసుకోవడం జరిగింది. అంటే ఎలాంటివి అని అంటే ఇక్కడ చూడండి,
స్పుత్నిక్ 1 అనే మొట్టమొదటి మానవ నిర్మిత ఉపగ్రహంను అంతరిక్షంలోకి పంపారు 1957లో రష్యా. 1957 is a man-made satellite. Satellite is nothing but artificial one కాబట్టి man-made. సో దాన్ని అంతరిక్షంలోకి పంపడం జరిగింది. స్పుత్నిక్ 1 అంటాం దాన్ని. అది ఎప్పుడు జరిగింది? 1957 అక్టోబర్ 4th. సో అది స్పెషల్ డే. తర్వాత 1967 అక్టోబర్ 10న మనకి యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ఏదైతే ఐక్యరాజ్య సమితి ఏదైతే ఉందో అంతరిక్ష విజయాలను శాంతియుతమైన మానవ ప్రయోజనాలకి ఉపయోగించాలి తప్ప డిస్ట్రక్షన్కి ఉపయోగించకూడదు అనే ఒక స్లోగన్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది అక్టోబర్ 10th 1967న. అంటే మానవ ప్రయోజనాలకు ఉపయోగపడాలి. మానవ ప్రయోజనాలకు ఉపయోగపడాలంటే శాటిలైట్స్ ద్వారా వచ్చే ఫెసిలిటేషన్ మనకి ఏముంటుంది, అడ్వాంటేజెస్ ఏముంటాయి, వాటిని మనం వినియోగించుకోవాలి తప్పితే వాటిని ఇంకొక కంట్రీకి నష్టం కలిగే విధంగా, లేకపోతే ఇంకొకరికి ఇబ్బంది కలిగే విధంగా, లేకపోతే మానవ సమాజానికే ఇబ్బంది కలిగే పరిస్థితులను క్రియేట్ చేయకూడదు అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. దట్స్ అ పాయింట్, అక్కడ జరిగిన కాన్సెప్ట్ అనమాట. సో ఈ 2 సంవత్సరాల్లో ఈ 2 పర్టికులర్ డేట్లలో జరిగింది కాబట్టి ఈ 2 డేట్స్ అక్టోబర్ 4th to అక్టోబర్ 10th ఏమంటారు అని అంటే ఆ వీక్ని అంతరిక్ష వారోత్సవాలు మనం సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం అనమాట. సో అలా సెలబ్రేట్ చేసుకున్న ఇయర్ ఏదైతే ఉంటుందో దానిలో ఒక నినాదం ఇంట్రడ్యూస్ చేస్తారు, ఒక థీమ్ ఇస్తారు. ఆ థీమ్స్ వెరీ స్పెషల్, ఖచ్చితంగా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు ఉపయోగం. ఒకసారి చూద్దాం థీమ్ ఏంటో చూద్దాం. ఇక్కడ చూడండి 2019 కనుక చూస్తే 2019కి థీమ్ ఏంటి అంటే ద మూన్ ద గేట్వే టు ద స్టార్స్. మూన్ ద గేట్వే టు ద స్టార్స్ అనేది లాస్ట్ ఇయర్ 2019లో ఇచ్చిన నినాదం అనమాట. ఈ ఇయర్ 2020కి ఏంటి అంటే శాటిలైట్స్ ఇంప్రూవ్ లైఫ్. ఇది మనకి ఇంపార్టెంట్. శాటిలైట్స్ ఇంప్రూవ్స్ లైఫ్. ఇంప్రూవ్స్ లైఫ్, యా కన్ఫామ్గా ఇంపార్టెంట్ పార్ట్. ఈ ఉపగ్రహాలు ఏవైతే ఉన్నాయో అవి లైఫ్ని ఎక్స్టెండ్ చేస్తాయి, ఇంప్రూవ్ చేస్తాయి, అంటే డెవలప్ చేయడానికి ఛాన్స్ ఉంటాయి. అంతే కదా మరి. శాటిలైట్స్ ద్వారా ఏమవుతుంది, మనకుండే ఫెసిలిటేషన్ అంతా అడ్వాన్స్డ్ ఫెసిలిటేషన్ వస్తుంది. ఒకప్పుడు టీవీ ఛానల్స్ రావాలి అంటే చాలా లిమిటెడ్ ఛానల్స్ వస్తుండేవి. వాటిని కూడా ఏ లాంగ్వేజ్ ఏంటి అనేది చాలా లిమిటెడ్గా ఉండేది. ఇప్పుడు చూడండి డైరెక్ట్ టు హోమ్ సర్వీసెస్ ఉన్నాయి, నెంబర్ ఆఫ్ సర్వీసెస్. అవన్నీ మరి శాటిలైట్స్ ద్వారానే కదా మనకి జరుగుతోంది. తర్వాత వెదర్ ఫోర్కాస్టింగ్ కూడా, జారర్లకి అప్పుడప్పుడు వర్ష సూచన వస్తుంది జాగ్రత్త పడండి అని చెప్తారు. తర్వాత వర్షం రాబోతోంది అని, లేకపోతే తుఫాన్ రాబోతోందని, ఇవంతా మనకి ఇంత అడ్వాన్స్డ్గా ముందుగానే తెలియడానికి, ఫోర్కాస్ట్ చేయడానికి రీజన్ ఏంటి అని అంటే శాటిలైట్ టెక్నాలజీయే కదా. మరి 100% శాటిలైట్స్ ఇంప్రూవ్ లైఫ్. సో అది థీమ్ 2020కి. శాటిలైట్స్ ఇంప్రూవ్ లైఫ్ అనేది దెన్ 2020కి థీమ్. 2021 థీమ్ కూడా అనౌన్స్ చేసేసారు, దట్ ఈజ్ విమెన్ ఇన్ స్పేస్. విమెన్ ఇన్ స్పేస్. సో మనం చంద్రయాన్ 3కి ప్లాన్ చేస్తున్నాం కదా. సో అడ్వాన్స్డ్గా మనం హ్యూమన్ని కూడా స్పేస్కి పంపించాలని చూస్తున్నాం కదా. సో ఇంత అడ్వాన్స్డ్ మూమెంట్స్ జరుగుతూ ఉంటే ప్రపంచంలో ఇంకా విమెన్ని స్పేస్కి పంపించాలి అనే కాన్సెప్ట్, విమెన్ని స్పేస్కి వెళ్ళడం అనే కాన్సెప్ట్ ఆల్రెడీ జరిగిపోయింది. సో స్పేస్కి వెళ్ళడం, అక్కడ ఒక ఎన్వైరాన్మెంట్ని క్రియేట్ అవ్వడం, సో ఇలాంటివన్నీ జరిగే విమెన్ స్పేస్కి ఉన్న ఇంపార్టెన్స్ని హైలైట్ చేస్తూ ఈ 2021 థీమ్ని ఇవ్వడం జరిగింది. దట్ ఈస్ అ పాయింట్. సో ఇక్కడ ఈ థీమ్స్ మీద ఫోకస్ చేయండి, వెరీ ఇంపార్టెంట్. పర్టికులర్గా 2020 థీమ్ మీద ఫోకస్ చేయాల్సిన అవసరం చాలా ఉంటుంది. ఎందుకు అని అంటే ఇట్స్ అ బర్నింగ్ వన్ కాబట్టి. శాటిలైట్స్ ఇంప్రూవ్ లైఫ్, దట్ ఈస్ అ 2020 థీమ్. ఓకే, ఐఎమ్ మూవింగ్ టు ద నెక్స్ట్ వన్. నెక్స్ట్ వన్కి వెళ్దాం. ఎస్, విలువల పరంగా వాల్యూస్లో విలువల పరంగా కంపెనీస్ లిస్ట్ అనమాట. విలువల పరంగా కంపెనీస్ని ఐటీ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి రిలేటెడ్గా ఉన్న కంపెనీస్ని విలువల పరంగా వాల్యూస్ బేస్ చేసుకొని కనుక క్లాసిఫై చేస్తే మన టీసీఎస్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ దెన్ స్టూడెంట్ ఫస్ట్ పొజిషన్ అనమాట ఇన్ ద వరల్డ్. ప్రపంచంలోనే ఫస్ట్ పొజిషన్లో టర్న్ అయింది. ఇది ఎవరు ఆల్రెడీ మనకి యాక్సెంచర్ ఉండేది, యాక్సెంచర్ ఆల్రెడీ ఈ లిస్ట్లో ఉండేది. దీన్ని బీట్ చేసి టీసీఎస్ ఫస్ట్ పొజిషన్కి వెళ్ళడం జరిగిందనమాట. దట్ ఈస్ అ కాంటెక్స్ట్. సో ఇక్కడ విలువల పరంగా ప్రపంచ అగ్రగామి ఐటీ సంస్థ అని చెప్పుకుంటున్నాం కదా. సో యాక్సెంచర్ని అధిగమించి ప్రపంచంలో అత్యంత విలువైన ఐటీ కంపెనీగా టీసీఎస్ మారడం జరిగింది. తర్వాత ఎంక్యాప్ కూడా, మార్కెట్ క్యాప్, ఎంక్యాప్ అంటాం. సో వెరీ ఇంపార్టెంట్ వర్డ్. ఎంక్యాప్ అనే వర్డ్ ఫ్రీక్వెంట్గా యూస్ చేస్తూ ఉంటాం. ఎంక్యాప్ అంటే ఏంటి అని అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ మార్కెట్ క్యాపిటల్.
మార్కెట్ మూలధనం అంటాం కదా, మార్కెట్ క్యాపిటల్లో కూడా టాప్ ఐటీ కంపెనీ టీసీఎస్. మార్కెట్ క్యాపిటల్లో కూడా టాప్ ఐటీ కంపెనీ టీసీఎస్ అనమాట, ఫస్ట్ పొజిషన్లోనే ఉందన్నమాట. సో ఇక్కడ చూడండి, నెక్స్ట్ వన్కి వెళ్దాం. ఫోర్బ్స్ ఇండియా రిచ్ లిస్ట్ 2020. ఫోర్బ్స్ ఇండియా, టైమ్స్, ఫోర్బ్స్ రిలీజ్ చేస్తాయి ఇలాంటి లిస్టులను చెప్పుకున్నాం. ఆల్రెడీ మనం రీసెంట్గానే ఒక లిస్ట్ చూసాం, వరల్డ్ వైడ్, ఇండియా వైడ్, తెలుగు స్టేట్స్ వైజ్ చూసాం. బట్ ఇవాళ వచ్చిన లిస్ట్ ఏంటి అని అంటే ఫోర్బ్స్ ఇండియా రిచ్ లిస్ట్ 2020. ఇండియాలో టాప్ 100% ఎవరు అనేది లిస్ట్ చేయడం జరిగింది 2020కి గాను. ఇక్కడ 2020లో ఈ ఏడాది 100 మంది భారత కుబేరులు జాబితాలో ఫోర్బ్స్ విడుదల చేసింది. దీనిలో వీళ్ళ ఆస్తులు లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే దాదాపుగా 14% పెరగడం జరిగింది వీళ్ళందరివి ఆన్ యావరేజ్న. అంటే ప్రత్యేకత ఏంటి, ప్రాముఖ్యత ఏంటి? 14% అంటే ఇట్స్ నాట్ అ బిగ్ ఇష్యూ కాదు కదా అంటే, బట్ కోవిడ్ టైంలో ఈ పాండమిక్ కండిషన్లో ఇన్కమ్ జనరేట్ చేసుకోవడమే కష్టం. ఆల్మోస్ట్ హంగర్తో చనిపోయిన వాళ్ళు ఉన్నారు, హెల్త్ ఇష్యూస్ వచ్చి చనిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇలాంటి కండిషన్లో కూడా వీళ్ళకి వచ్చే ఆదాయం పెరుగుతోంది. వీళ్ళ లిస్ట్ ఏదైతే ఉందో, వీళ్ళ ఈ కుబేరుల జాబితా, వాళ్ళకు వస్తున్న ఆస్తుల జాబితా పెరగడం చూస్తున్నారు. అంతేకాకుండా ఈ సంవత్సరం ప్రత్యేకంగా 10 కొత్త మంది జాయిన్ అవ్వడం కూడా జరిగింది ఈ లిస్టులోకి. సో ఇన్ని కొత్త విషయాలు జరుగుతున్నాయనంటే స్పెషల్గా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. 14% వీళ్ళందరి యావరేజ్న వీళ్ళందరి ఇన్కమ్ లెవెల్స్ పెరిగాయి అనేది కాన్సెప్ట్ అనమాట. తర్వాత ఇక్కడ మనకు తెలుసు, రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ వరుసగా 13వ సంవత్సరం 13th ఇయర్ ఈయన టాప్ 1గా నిలవడం జరిగింది, ఫస్ట్ పొజిషన్లో ఉండడం జరిగింది 13th టైం. సో ఈజ్ నాట్ ఈజీ టాస్క్ కదా, వెరీ స్పెషల్ కదా, 13 సార్లు అంటే అన్బీటబుల్. ఇంకెవరు నెక్స్ట్ ఫస్ట్ పొజిషన్కి ఎవరిని రానివ్వకుండా, సో హీ ఆక్యుపైడ్ ద ఫస్ట్ పొజిషన్ అనమాట. తర్వాత మొత్తం 100 మంది కుబేరుల్లో $517.5 బిలియన్ డాలర్లుగా ఉంది మొత్తం వీళ్ళదనమాట. ఈ 100 మెంబర్స్ది $517.5 బిలియన్. బిలియన్ ఈజ్ నథింగ్ బట్ 100 crores కదా. బిలియన్ అంటే 100 కోట్లు, మిలియన్ అంటే 10 లక్షలు, మిలియన్ అంటే 10 lakhs, బిలియన్ అంటే 100 crores. సో అదనమాట 100 crores. సో ఇలా ఉన్నవాళ్ళు ఈ బిలియన్ డాలర్లుగా వీళ్ళ కండిషన్స్ ఉండడం 517.5. తర్వాత గతేడాదితో పోలిస్తే 14% పెరగడం, అదే చెప్పుకున్నాం కదా ఇందాక. కరోనా మహమ్మారి నేపథ్యంలో కూడా చాలామంది సంపద పెరిగింది అంటున్నాడు. అంటే ఏంటి అంటే వీళ్ళు రన్ చేసే ఇండస్ట్రీస్ కానీ కంపెనీస్ కానీ ఖచ్చితంగా చాలా ఇంపార్టెంట్వి మార్కెట్లో అయి ఉండాలి, అంతే కదా. ఇప్పుడు కన్స్ట్రక్షన్ ఉంది అనుకోండి, మిఠల్ ఉన్నారు, సో వాళ్ళ ఐరన్ బిజినెస్ జరుగుతుంది అనుకోండి. కన్స్ట్రక్షన్ జరిగింది అని అంటే ఎక్కడ జరిగినా ఐరన్ అవసరమే కదా, మ్యాండేటే కదా. ఇలాంటి గ్రూప్స్ అనమాట. ఇప్పుడు పెట్రోల్ ఉంది, డీజిల్ ఉంది, కొన్ని బ్రాండ్స్, స్పెషల్ బ్రాండ్స్ ఉన్నాయి, ఇలాంటివి మస్ట్ కదా. సో అలాంటివి ఎలాంటి కండిషన్స్ ఉన్నా ఆ బిజినెస్ రన్ అవుతాయి. మరి బిజినెస్ రన్ అయింది అంటే వాళ్ళకి వచ్చి ఇన్కమ్ వస్తుంది. కాబట్టి అలా ఆ జనరల్ ఐడియా అది, దట్స్ అ పాయింట్. సో ఇక్కడ చూద్దాం 1 by 1 కొన్ని ఎడిషనల్ పాయింట్స్ని ఇక్కడ మనం డిస్కస్ చేద్దాం. చూడండి, ఇక్కడ టాప్ పొజిషన్లో ఉన్న ముఖేష్ అంబానీ. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, గమనించాల్సిన పాయింట్ ఏంటి అంటే, మనకి ఇక్కడ రిలయన్స్ జియో ఒకటి, తర్వాత రిలయన్స్ జియోతో పాటు రిటైల్, ఈ 2 బిజినెస్లతోటి టాప్ పొజిషన్కి అంటే టాప్ లీడ్లో రన్ అవ్వడం జరుగుతోంది. మార్కెట్లో ఇలాంటి నెగిటివ్ కండిషన్స్ ఉన్నా కూడా సో ఈ 2 బ్రాండ్లతోటి ప్రజెంట్ దెన్ హీ హ్యాస్ రీచ్డ్ ద ఫస్ట్ పొజిషన్ అనమాట. తర్వాత ఇంకొక స్పెషల్ థింగ్ ఏంటి అని అంటే, ఇక్కడ ముఖేష్ అంబానీ గురించి ఇచ్చిన స్టాటిస్టిక్స్లో మనం అబ్జర్వ్ చేసింది, ఇతని సంపద 73% పెరగడం జరిగింది, 73% ఈ సంవత్సరం పెరగడం జరిగింది. లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే 73% పెరగడం జరిగింది వచ్చిన ఆదాయం. వెరీ స్పెషల్ కదా, 73% పెరుగుదల కనిపించింది బిఫోర్ లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే, స్పెషల్. బట్ ఈయన హయ్యెస్ట్ పెరిగిందంటే ఈయన కాదు, ఈయన సంపద ఎక్కువ పెరిగిన వాడు కాదు, 73% ఎక్కువ కాదు, 90% దాటిన వాళ్ళు కూడా ఉన్నారు. బట్ 73% గ్రోత్ కనిపించింది ఈయన సంపదలో. దట్స్ అ పాయింట్. సో ఇక్కడ మనకి నెక్స్ట్ వచ్చేటప్పటికి నెక్స్ట్ పర్సన్ గౌతమ్ అదానీ. ఈ అదానీ గ్రూప్ ఉంది కదా,
వీళ్ళు విండ్ ఎనర్జీ కూడా ఫేమస్ గౌతమ్ అదానీ. స్పెషల్ ఎందుకు అని అంటే ఇతను కూడా పెరిగిన సంపద పెరిగిన వాళ్ళ లిస్టులో ఉన్నాడు. ఇతను కూడా హీ హ్యాస్ గాట్ 61% రైజ్ అనమాట, 61% రైజ్లో ఉన్నాడు ఇతను. సో గౌతమ్ అదానీ ఇక్కడ రీసెంట్గా ఈయన దాదాపుగా ముంబై ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో ముంబై ఎయిర్పోర్ట్లో ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్ట్మెంట్స్ దాదాపుగా 73% ఆ ముంబై ఎయిర్పోర్ట్లో ఇన్వెస్ట్మెంట్స్ తీసుకోవడం జరిగింది. సో దాంతో ఇదన్ని హీ హ్యాస్ గాట్ ద సెకండ్ పొజిషన్ అనమాట. ఓవరాల్గా మనకి సెకండ్ పొజిషన్లోకి రావడం జరిగింది గౌతమ్ అదానీ గ్రూప్స్. తర్వాత నెక్స్ట్ పర్సన్, వెరీ ఫేమస్ పర్సన్, శివన్ ఆధార్ వచ్చినప్పటికీ శివన్ ఆధార్ అంట. ఈయన మనకి హెచ్సిఎల్ ఐటీ కంపెనీ హెచ్సిఎల్ ఓనర్. స్పెషాలిటీ ఏంటి అని అంటే ఈయన ఫిలాంథ్రపీలో కూడా అంటే దాన ధర్మాలు చేయడంలో కూడా వన్ ఆఫ్ ద స్పెషల్ పర్సన్. దాన ధర్మాలు చేయడంలో ముఖేష్ అంబానీ మనకి ఇండియాలో ధనవంతుల్లో టాప్ లిస్ట్లో ఉన్న ముఖేష్ అంబానీ ఫిలాంథ్రపీలో అంటే దాన ధర్మాలు అలాంటివి ఇవ్వడంలో అంటే డబ్బులు ఇవ్వడంలో 3వ పొజిషన్లో ఉంటే ఈయన ఫస్ట్ పొజిషన్లో ఉన్నారు. ఒకప్పుడు అజిమ్ ప్రేమ్జీ ఉండేవాళ్ళు, తర్వాత శివన్ ఆధార్ ఈయన ఫస్ట్ పొజిషన్ కూడా వచ్చారు. వెరీ స్పెషల్ అనమాట. శివన్ ఆధార్ హీ బిలాంగ్స్ టు హెచ్సిఎల్. ఇప్పుడు మనకి లిస్ట్లో 3rd పొజిషన్లో ఉన్నారు. ఫస్ట్ పొజిషన్ ముఖేష్ అంబానీ, సెకండ్ గౌతమ్ అదానీ, 3rd శివన్ ఆధార్ అనమాట. ఇది మనకి 100 మంది భారతీయుల్లో ఉన్న ధనవంతుల లిస్టులో ఉన్నారు వీళ్ళు ముగ్గురు. సో తర్వాత నెక్స్ట్ పర్సన్ చూద్దాం. ఈవిడ స్పెషల్ పర్సనే, కిరణ్ మొజుందర్ షా. ఈవిడ బయోకాన్ మనకు కనిపిస్తుంది కదా, బయోకాన్ చీఫ్ ఈవిడ స్పెషాలిటీ ఏంటంటే ఈవిడ 4th పొజిషన్లో లేదు, 4th పొజిషన్ కాదు, కానీ స్పెషాలిటీ ఉంది. ఈ ధనవంతుల జాబితా ఏదైతే రిలీజ్ చేశారో ఈ ధనవంతుల జాబితాలో ఈ మొత్తం జాబితాలో పర్సంటేజ్ వైజ్ ఎక్కువ పెరిగిన ఆవిడ ఎవరు అంటే ఎక్కువ పెరిగింది ఎవరికి అని అంటే ఈవిడికే. కంపారిటివ్గా లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఈ ఇయర్కి ఎక్కువ పర్సంటేజ్ సంపద పెరిగింది ఎవరికి అని అంటే ఈవిడికే దాదాపుగా 90+%, 93% దాకా పెరగడం జరిగింది. స్పెషల్ అదనమాట. అలా ఈవిడ స్పెషల్. ఉన్న వాళ్ళందరిలోకి ఆ 100 మందిలోకి ఎక్కువ పర్సంటేజ్ పెరిగిందా ఎవరికి అంటే సంపద పెరిగింది ఎవరికి అంటే బయోకాన్ చీఫ్ కిరణ్ మొజుందర్ షా. పర్సంటేజ్ వైజ్ ఇంక్రీజ్ అయిన వాళ్ళలో ఫస్ట్ పర్సన్ అనమాట. తర్వాత చూద్దాం నెక్స్ట్ వన్ చూడండి. జిందాల్ కదా, సావిత్రి జిందాల్ కదా ఈవిడ స్పెషాలిటీ ఏంటి అంటే మహిళలలో ధనవంతురాలు అనమాట. సావిత్రి జిందాల్. అది స్పెషాలిటీ ఈవిడ. జిందాల్ ఫ్యామిలీ షీ ఈస్ ద రిచెస్ట్ లేడీ అనమాట, రిచెస్ట్ లేడీ ఆఫ్ ఇండియా అని చెప్పచ్చు. జిందాల్ ఫ్యామిలీ, సావిత్రి జిందాల్. తర్వాత నెక్స్ట్ పర్సన్ మనం అబ్జర్వ్ చేస్తే మురళీ దివి కదా, దివి ల్యాబ్స్. దివి ల్యాబ్స్ ఓనర్ ఈయన స్పెషాలిటీ ఏంటి అంటే తెలుగు వాళ్ళలో సంపన్నుడు అనమాట. తెలుగు వాళ్ళలో రిచెస్ట్ పర్సన్ మురళీ దివి నేమ్ ఇతంది. దెన్ హీ బిలాంగ్స్ దివి ల్యాబ్స్ బిలాంగ్స్ టు హిమ్ అనమాట. తెలుగు వాళ్ళల్లో రిచెస్ట్ పర్సన్. ఓకే, సో ఇలాగ మనం ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేసాం. మనకి ఎగ్జామ్కి ఉపయోగపడే విధంగా క్వశ్చన్స్ ఏవి అడిగినా మిస్ అవ్వకుండా ఉండే విధంగా ఆల్మోస్ట్ ఆల్ కవర్ చేసాం. తర్వాత నెక్స్ట్ వన్కి వెళ్దాం. సో ఇవాళ అనౌన్స్ చేసిన అవార్డు ఇది వెరీ స్పెషల్, ద నోబెల్ ప్రైజ్ ఇన్ పీస్కి నోబెల్ ప్రైజ్ అనౌన్స్ చేయడం జరిగింది. సో మనకి ఏవైతే నోబెల్ ప్రైజెస్ 6 ఫీల్డ్స్లో ఉన్నాయో ఆ 6 ఫీల్డ్స్లో ఉన్న ఈ పర్టికులర్ పీస్ ప్రైజ్ 1895లోనే ఆల్ఫ్రెడ్ నోబెల్ తన విల్లో రాసిన వాటిలో ఇది కూడా ఉంది. అంటే విల్లో 5 రాశారు. 1968 తర్వాత మనకి ఎకనామిక్ సైన్స్ యాడ్ అయింది. అంతకుముందు 5 ఉండేవి. సో ఆ 5లో పీస్ కూడా ఉంది అనమాట. అది మనం డిస్కస్ చేస్తున్నాం. సో పీస్కి జనరల్గా దీని స్పెషాలిటీ ఏంటి అని అంటే పీస్లో నోబెల్ ప్రైజ్ స్పెషాలిటీ ఏంటి అని అంటే పీస్ అవార్డ్స్ చాలా ఉన్నాయి. దీనికి ఉన్న స్పెషాలిటీ దీనిలో ఆర్గనైజేషన్స్ కూడా ఈ అవార్డుని అనౌన్స్ చేస్తూ ఉంటారు.
దాదాపుగా 25 సార్లు దాకా ఆర్గనైజేషన్స్ కూడా, కంపెనీస్కి కొన్ని బ్రాండెడ్ స్పెషల్ ఆర్గనైజేషన్స్ కూడా ఈ పీస్ అవార్డుని అనౌన్స్ చేయడం జరిగింది. అది స్పెషల్. సో దాన్ని మనం దీనికి రిలేటెడ్గా ఉన్న పాయింట్స్ని ఎవరికి ఇచ్చారు, ఈ ఇయర్ ఎవరికి ఇచ్చారు, సో దానికి ఉన్న రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ని మనం ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాం. హ్యావ్ ఎ లుక్ అట్ దిస్. ఒకసారి చూడండి. ఎస్, దిస్ ద ఆర్గనైజేషన్ విచ్ హ్యాస్ గాట్ అ నోబెల్ ప్రైజ్ ఇన్ పీస్. 2020 పీస్ ప్రైజ్ వచ్చిన ఆర్గనైజేషన్ ఇది. వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్, WFP అంట. సో ఇక్కడ వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్కి, ఈ ఆర్గనైజేషన్కి నోబెల్ పీస్ ప్రైజ్ ఇవ్వడం జరిగింది. అక్కడ మనం హెడ్డింగ్ చూడగానే మనకు ఒక పాయింట్ అర్థమైపోతుంది. ఈ ఆర్గనైజేషన్ దేనికోసం ఇంట్రడ్యూస్ చేసింది అని అంటే క్లియర్గా అర్థమైపోతుంది కదా. ఎందుకు అని అంటే హంగర్ని కంప్లీట్గా ఎరాడికేట్ చేయాలి, రిమూవ్ చేయాలి, ప్రపంచంలో కంప్లీట్గా హంగర్ని తీసేయాలి అనేది దీని ముఖ్య ఉద్దేశం. వెరీ స్పెషల్ ఆర్గనైజేషన్ అనమాట. సో మరి హంగర్ని తీసేయాలి అంటే ఎందుకు అంత ఇంపార్టెన్స్? ఇది యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్కి అనుబంధ సంస్థే, యుఎన్ఓకి అనుబంధ సంస్థే, ఐక్యరాజ్య సమితికి అనుబంధ సంస్థ ఇది. ఈ సంస్థకి మరి ఇవ్వడానికి ఎందుకు స్పెషల్ టర్నింగ్ వచ్చింది అని అంటే మనం కొన్ని పాయింట్స్ మాట్లాడుకోవచ్చు ఇక్కడ. ఎలాగా మనకి SDG గోల్స్ ఉన్నాయి, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అంటాం. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ మనకి 2016 నుంచి 2030 దాకా, 2030 దాకా రన్ అవుతాయి. సో ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఏవైతే ఉన్నాయో, SDG ఏదైతే ఉందో, దీన్నే మనం తెలుగులో సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు అంటాం. సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు అంటాం. ఈ సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు మనకు ఉన్న 17 ఏవైతే ఉన్నాయో, 17 సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు ఉన్నాయి, 17 అనమాట. ఈ 17లో మొదటిది ఏది అంటే హంగరే, ఎరాడికేటింగ్ హంగర్, ఆకలిని నిర్మూలించడం అనమాట. ఈ వీటిని ఎప్పటిలోపు అచీవ్ చేయాలి అని చెప్తున్నారు? 2030 కల్లా. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్, UNO చెప్తోందనమాట. యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ చెప్తోంది, బాబు ప్రపంచమంతా మనం 2016 నుంచి 30 లోపు ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఏవైతే 17 ఉన్నాయో వీటిని మనం అచీవ్ చేయాలి అని చెప్తోంది. మరి ఆ అచీవ్ చేయాలనే లిస్టులో మొదటిది ఏది? ఆ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ 17లో మొదటిది ఏది అంటే అది హంగరే, ఆకలిని నిర్మూలించడమే. అన్నప్పుడు మరి దీనికి ప్రాముఖ్యత ఇస్తున్న ఆర్గనైజేషన్కి మరి పీస్ ప్రైజ్ ఇవ్వడం కరెక్టే కదా, వెరీ స్పెషల్ కదా, ఇది వర్క్ చేస్తుంది కదా దానికి రిలేటెడ్గా. హంగర్ని కంప్లీట్గా రిమూవ్ చేయాలి అనేది ఈ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. కంప్లీట్ ఎఫర్ట్స్ అన్నీ, ఈ ఆర్గనైజేషన్ ఎఫర్ట్స్ అన్నీ దేనికోసం అంటే హంగర్ని రిమూవ్ చేయడం కోసమే. దట్ ఈస్ అ పాయింట్. సో దట్ ఇస్ అ రీజన్ దిస్ పర్టికులర్ ఆర్గనైజేషన్ హ్యాస్ గాట్ నోబెల్ ప్రైజ్ ఫర్ 2020, నోబెల్ పీస్ ప్రైజ్ ఫర్ 2020. సో సడన్లీ దెన్ వీ విల్ డిస్కస్ ఫ్యూ మోర్ పాయింట్స్. ఇక్కడ ఇంకొక పాయింట్ నేను యాడ్ చేయాలి. ఏంటి అని అంటే ఈ WFP ఏదైతే ఉందో దీని హెడ్ క్వార్టర్స్, దీని ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అని అంటే మనకి హెడ్ క్వార్టర్స్ లొకేటెడ్ ఇటలీ, రోమ్లో ఉంది. ఇటలీ, రోమ్ హెడ్ క్వార్టర్స్ రోమ్లో ఉంది. ఇది ఇంపార్టెంట్, ఇలాంటివి అడుగుతాడు ఆర్గనైజేషన్ కాబట్టి ఎక్కడ హెడ్ క్వార్టర్స్ ఉంది అని అడగడానికి స్కోప్ ఉంది. దట్ ఈస్ రోమ్, ఇటలీ. తర్వాత మనం కొన్ని అడిషనల్ పాయింట్స్ చూద్దాం ఈ పీస్ అవార్డు గురించి. చూడండి ఒకసారి. ఎస్, ఈ WFP ఏదైతే ఉందో, WFP కదా, వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ కదా, నోబెల్ శాంతి బహుమతి ఇవ్వడం జరిగిందని చెప్పుకుంటున్నాం. బాగుంది. ఆకలి ముప్పుని ఎదుర్కొన్నందుకు, దేనికి అని అంటే ఆకలి ముప్పు ఏదైతే ఉందో దాన్ని ఎదుర్కొన్నందుకు ఇచ్చారు. హంగర్ని ఎరాడికేట్, హంగర్ని రిమూవ్ చేయడానికి ఈ ఆర్గనైజేషన్ దోహదపడుతుంది కాబట్టి దీనికి ఈ అవార్డుని, పీస్ అవార్డు ఇవ్వడం జరిగింది అనమాట. దట్స్ అ పాయింట్. తర్వాత ఇంకొక పాయింట్ చూద్దాం. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, ఇప్పటి వరకు నోబెల్ శాంతి బహుమతులు ఎన్ని ఇచ్చారు? 101, 1901 నుంచి 2020 దాకా. 1901 నుంచి అంటే నోబెల్ ప్రైజెస్ ఇవ్వడం స్టార్ట్ చేసినప్పటి నుంచి 2020 దాకా, ఇప్పటిదాకా 101 అనమాట. ఇప్పుడు వచ్చిన ప్రైజ్తో సహా, 2020లో వచ్చిన ప్రైజ్తో సహా. దీనిలో ఈ 101 ఇచ్చిన ప్రైజుల్లో 25 సంస్థలకు ఇచ్చారు. 25 ఆర్గనైజేషన్సే ఉన్నాయన్నమాట. 25 సార్లు ఆర్గనైజేషన్కి ఇచ్చారు, 25 ఆర్గనైజేషన్స్కి ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనకి 2020లో ఆర్గనైజేషన్ కదా ఇచ్చింది, ఇక్కడ ఆర్గనైజేషన్ కదా, WFP కదా.
ఇలాగా 25 మనకి ఇచ్చారు 1901 నుంచి అనేది కాన్సెప్ట్. అదొక పాయింట్. తర్వాత 2 శాంతి బహుమతులు 3 వ్యక్తుల మధ్య విభజింపబడ్డాయి. 2 శాంతి బహుమతులు 3 వ్యక్తుల మధ్య టర్న్ అయ్యాయి. అంటే 2 టైమ్స్ మాత్రమే, 2 సార్లు మాత్రమే 3 వ్యక్తులకు ఇవ్వడం జరిగింది. 2 సార్లు మాత్రమే 3 వ్యక్తులకు ఇవ్వడం జరిగింది. సో మనకి అంత డీప్గా ఎవరెవరి పర్సన్స్ అంత అవసరం లేదు. కానీ బట్ ఇక్కడ కావాల్సిన ఇంకో పాయింట్ ఏంటి, ఇప్పటి వరకు 17 మంది మహిళలకు శాంతి నోబెల్ బహుమతి ఇచ్చారు. వెరీ ఇంపార్టెంట్. మహిళలకి ఖచ్చితంగా ఎంపవర్మెంట్ గురించి ఉంటుంది, స్త్రీ సాధికారత గురించి ఫోకస్ చేయాలి. కాబట్టి ఎంతమందికి ఇచ్చారు, మీరు ప్రతి నోబెల్ ప్రైజ్లో ఎంతమందికి విమెన్కి ఇచ్చారు అన్న పాయింట్ గుర్తుంచుకోండి. విమెన్కి కనుక ఇచ్చారు అని అంటే, విమెన్కి వచ్చిన నోబెల్ ప్రైజ్ కనుక ఈ ఇయర్ కనుక ఉంటే కన్ఫామ్గా క్వశ్చన్ అడిగి తీరుతాడు, నో డౌట్. సో ఇది కూడా ఇంపార్టెంట్. ఇప్పటివరకు ఎంతమందికి వచ్చాయి పీస్ ప్రైజ్ అంటే 17 మెంబర్స్కి వచ్చాయి. దట్ ఈస్ అ పాయింట్. సో తర్వాత ఇక్కడ ఇంకొన్ని ఎడిషనల్ చూద్దాం. ఇక్కడ డోంట్ ఫర్గెట్ 25 ఆర్గనైజేషన్స్కి అవార్డులు వచ్చాయి, 25 ఆర్గనైజేషన్స్కి. ఏది ఇంక్లూడింగ్ 2020's WFP. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది 2017 నోబెల్ ప్రైజ్. 2017లో ఇచ్చిన నోబెల్ ప్రైజ్ ఎందుకు ఇక్కడ ఇంట్రడ్యూస్ చేసాం, ఎందుకు డిస్కస్ చేయాల్సి వస్తుంది అని అంటే, ICAN దీనికి ఇచ్చారనమాట. ఇంటర్నేషనల్ క్యాంపెయిన్ టు అబాలిష్ న్యూక్లియర్ వెపన్స్. అబాలిష్ న్యూక్లియర్ వెపన్స్. న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి కదా, ఏవైతే అణువాయుధాలు ఉంటాయో ఆ అణ్వాయుధాలని, ఆ క్యాంపెయిన్స్ని కంప్లీట్గా అబాలిష్ చేసే సంస్థ ఇది. వాటిని వాడకూడదు అని అబాలిష్ చేసే సంస్థ ICAN. 2020లో ఎవరికి ఇచ్చారు, 2020 పీస్ ప్రైజ్ ఎవరికి, WFP. అంటే ఈ 2020కి ముందు ఏ సంస్థకి ఇచ్చారు అని అంటే 25 సంస్థలకి ఇచ్చారు, కంప్లీట్గా కంపెనీస్కి, ఆర్గనైజేషన్స్కి ఇచ్చారని చెప్పుకున్నాం కదా. 2020కి ముందు ఎప్పుడు ఆర్గనైజేషన్కి ఇచ్చారంటే 2017లో ఇచ్చారు. 2017లో, 2017 తర్వాత మళ్ళీ 2020లోనే ఆర్గనైజేషన్కి ఇవ్వడం జరిగింది. అది పాయింట్. మనకి 2018లో వెరీ స్పెషల్ పర్సన్ నాడియా ముర్దా ఈవిడికి ఇవ్వడం అదొక స్పెషల్. ఈవిడికి ఇంకొక అతనికి కలిపి ఇచ్చారనమాట. ఇది క్వశ్చన్గా అడిగాడు, నాడియా ముర్దా గురించి అడిగారు. 2018లో ఆ పర్సన్ గురించి అడిగారు, ఎవరికి ఇచ్చారు, ఈవిడ ఏ కంట్రీకి సంబంధించిన ఆవిడ అని క్వశ్చన్ అడిగాడు. ఈవిడ నాదియా ముర్దా అనే ఆవిడ 2018లో పీస్ అవార్డు ఇచ్చారు. ఈవిడ ఏ దేశానికి సంబంధించిన ఆవిడ అని క్వశ్చన్ అడిగాడు. గ్రూప్ 1లో అడిగాడు. గ్రూప్ 1 2019లోనే అడిగాడు. వెరీ స్పెషల్ వన్. ఈవిడ షీ బిలాంగ్స్ టు ఇరాక్ అనమాట. ఇరాక్కు చెందిన లేడీ ఆవిడ. 2019లో 2019లో 18లో నాడియా ముర్దాకి, 2019లో వచ్చేటప్పటికి అబీ అహ్మద్ అలీ ఇతనికి ఇచ్చారు. అబీ అహ్మద్ అలీ ఆయన హీజ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇథియోపియా అనమాట. ఇథియోపియా ప్రైమ్ మినిస్టర్ ఆయన. పీస్ని ప్రమోట్ చేసినందుకు ఆయన కంట్రీలో అబీ అహ్మద్ అబీ అహ్మద్ అలీ అనమాట. ఈయన ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇథియోపియా అనగానే ఇథియోపియా క్యాపిటల్ స్పెషల్ కదా. ఇథియోపియా క్యాపిటల్ వెరీ స్పెషల్ క్యాపిటల్. దాని క్యాపిటల్ పేరు అడీస్ అబాబా ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్ ఇథియోపియా. 2019 అతనికి ఇచ్చారు. 2020లో WFP, 2017 ICAN, 2018 నాడియా ముర్దా, 2019 అబీ అహ్మద్ అలీ, 2020 WFP ఏవి పీస్ ప్రైజ్. 2020కి ఆర్గనైజేషన్ కదా, దానికి ముందు ఏ ఆర్గనైజేషన్కి ఇచ్చారు, దాని ముందు వచ్చిన ఆర్గనైజేషన్ ఏది అని అంటే 2017లో వచ్చింది, అది ICAN, దాని ఇంటర్నేషనల్ క్యాంపెయిన్ టు అబాలిష్ ద న్యూక్లియర్ వెపన్స్. ఈ ఆర్గనైజేషన్కి, ఈ సంస్థకి ఇవ్వడం జరిగిందనమాట. దట్ ఈస్ అ పాయింట్. సో నెక్స్ట్ వన్కి వెళ్దాం, నెక్స్ట్ పార్ట్కి చూద్దాం. నాడియా ముర్దా ఇక్కడ చూశారు కదా, ఇందాక చెప్పుకున్నాం 2018కి ఈవిడికి వచ్చిందని చెప్పాం. ఇద్దరికి ఇచ్చారు ఆ సంవత్సరం. దానిలో ఈవిడ వెరీ స్పెషల్ విమెన్ కదా. లైంగిక హింసను యుద్ధ మరియు సాయుధ పోరాట ఆయుధంగా ఉపయోగించి హింసను అంతం చేసినందుకు ఈవిడికి ఇవ్వడం జరిగింది అనమాట. నాడియా ముర్దా. కంట్రీ ఏది అని అడిగాడు చూడండి, కంట్రీ ఇరాక్ కదా. సో వెరీ ఇంపార్టెంట్. అదే అడిగాడు క్వశ్చన్గా. ఇంత సింపుల్ క్వశ్చనే అడుగుతాడు, ఇంత సింపుల్గా ఉన్న క్వశ్చనే అడుగుతాడు, ఏ కంట్రీకి సంబంధించిన వాడు అనేది అడుగుతాడు. సో అది ఫోకస్ చేయడం చాలా ఇంపార్టెంట్. తర్వాత ఇక్కడ మనం ఇందాక చూసిన ఈ ఆర్గనైజేషన్ ICAN ఏదైతే ఉందో, దీని గురించి అడిగినప్పుడు ఒక పాయింట్ మనం ఫోకస్ చేయాల్సింది ఉంది. ఏంటి అని అంటే, ఈ ICAN హెడ్ క్వార్టర్స్ ఎక్కడ అంటే, ICAN హెడ్ క్వార్టర్స్
ఈజ్ లొకేటెడ్ అట్ జెనీవా, స్విట్జర్లాండ్. జెనీవాలో ఉంది. జెనీవా ఈజ్ నాట్ అ క్యాపిటల్ ఆఫ్ స్విట్జర్లాండ్. స్విట్జర్లాండ్ క్యాపిటల్ కాదు జెనీవా. వన్ ఆఫ్ ద బెస్ట్ సిటీస్ ఆఫ్ స్విట్జర్లాండ్ అంటాం. సో స్విట్జర్లాండ్లో ఉన్న బెస్ట్ సిటీస్లో ఆ జెనీవాతో పాటు బేసెల్ అనేది కూడా ఒకటి ఉంటుంది. బేసెల్ వెరీ ఫేమస్ సిటీ, బేసెల్ అనేది. జెనీవా, బేసెల్, తర్వాత పోతే బెర్న్, BRNE. బెర్న్ ఈజ్ ద క్యాపిటల్. స్విట్జర్లాండ్ క్యాపిటల్ చాలామందికి డౌట్ అది. స్విట్జర్లాండ్ క్యాపిటల్ ఈజ్ బెర్న్, ఇట్స్ నాట్ జెనీవా. కానీ జెనీవా ఈజ్ ద బిగ్గెస్ట్ సిటీ అనమాట. బిగ్గెస్ట్ సిటీ. అక్కడ చాలా ఆర్గనైజేషన్స్ ఉన్నాయి కాబట్టి జెనీవానేమో అనుకుంటారు. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ లాంటివి కానీ పెద్ద పెద్దవి ఉన్నాయి కాబట్టి అదేనేమో హెడ్ క్వార్టర్స్ స్విట్జర్లాండ్ అనుకుంటారు. స్విట్జర్లాండ్ క్యాపిటల్ ఈజ్ బెర్న్. ఓకే, దట్ ఈస్ వన్. నెక్స్ట్ వన్కి వెళ్దాం. నెక్స్ట్ పాయింట్ చూద్దాం. నాడియా ముర్దా డిస్కస్ చేసాం కదా, షీ బిలాంగ్స్ టు ఇరాక్. ఇక్కడ చూడండి, ఇంకా నెక్స్ట్ వన్ చూడండి. ఇది ఒక స్పెషల్ వన్. పీస్ ప్రైజ్కే ఒక స్పెషల్ టర్న్ అనమాట ఇది. ఇక్కడ కనిపిస్తున్న పర్సన్ ఉన్నారు కదా, షేక్ హ్యాండ్స్ తీసుకున్న పర్సన్ ఉన్నారు చూడండి. ఈయన హీఈస్ ద పర్సన్, హీస్ కాల్డ్ లీ డక్తో. ఈయన హీ బిలాంగ్స్ టు వియత్నాం అనమాట. వియత్నాం తెలుసు కదా, ఏషియాలోదే కదా, ఏషియాలోదే, సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్ కదా, సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్ వియత్నాం, కాంబోడియా, బ్రూనై, ఫిలిప్పీన్స్, ఇండోనేషియా, సింగపూర్, మలేషియా, మయన్మార్, ఈ నేషన్స్ అన్నీ ఉన్నాయి కదా, సౌత్ ఈస్ట్ నేషన్స్ కదా, సౌత్ ఈస్ట్ డైరెక్షన్లో ఉంటాయి. ఏషియాలో సౌత్ ఈస్ట్ ఇదే కదా, ఇది ఈస్ట్, ఇది సౌత్ ఈస్ట్ డైరెక్షన్లో ఉండే కంట్రీ. సౌత్ ఈస్ట్ డైరెక్షన్లో ఉన్న కంట్రీలో వియత్నాం ఉంటుంది, ఏషియాలో, ఆసియా ఖండంలో. ఇక్కడ ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఇతనికి పీస్ అవార్డు ఇచ్చారు. ఎప్పుడు అని అంటే 1973లో, 1973లో ఇతనికి పీస్ అవార్డుని అనౌన్స్ చేయడం జరిగింది. అతనితో పాటు హెన్రీ కిస్సింగర్ ఇతను కూడా ఇచ్చారు. ఇతను అమెరికన్. వీళ్ళిద్దరికీ అనౌన్స్ చేయడం జరిగింది. ఏంటి అని అంటే పీస్ ప్రైజ్ 1973లో. ఈయన ఏం చేశారు అంటే దాన్ని రిజెక్ట్ చేశారు. ఈ పర్సన్ లీ డూచో దాన్ని రిజెక్ట్ చేయడం జరిగింది. నోబెల్ ప్రైజ్ పీస్ అవార్డ్స్ హిస్టరీలో నోబెల్ ప్రైజ్ని రిటర్న్ చేసిన పర్సన్ ఇతను ఒక్కడే. అలా స్పెషల్. నోబెల్ ప్రైజ్ని రిటర్న్ చేసిన పర్సన్, అక్కర్లేదు అని రిటర్న్ చేసేసిన పర్సన్ వెరీ స్పెషల్. దానికి రీజన్ లేకపోలేదు. అతను అక్కర్లేదు అనడానికి కూడా రీజన్ ఉంది. ఎందుకు అనంటే ఈ వియత్నాం అనేది ఫ్రెంచ్ కాలనీ. ఫ్రెంచ్ కొలోనియల్ సిస్టంలో వీళ్ళు ఏం చేశారు అంటే ఈయనని దాదాపుగా చాలా సంవత్సరాలు నిర్బంధించారు ఫ్రాన్స్లో. ఆ నిర్బంధించినందుకు ఏంటంటే బాగా హార్డన్ అయిపోయాడు, బాగా రాడ్ తెలిపాడు అనమాట. వాళ్ళ మీద కోపం పెంచేసుకున్నాడు. యూరోపియన్స్ అంటే దే ఆర్ నాట్ గుడ్ ఎట్ ఆల్ అనే ఒక ఫీలింగ్ క్రియేట్ చేసుకున్నాడు. సో దానికి అందుకనే ఈయన ఏమంటారంటే ఈయన్ని స్పెషల్గా వాళ్ళ కంట్రీలో ద హ్యామర్ అంటారు. ద హ్యామర్, సుత్తి ఎంత గట్టిగా ఉంటుందో ఆ మనిషి అంత గట్టిగా రాడ్ తెలిపేవాడని చెప్పేస్తారనమాట. వెరీ స్పెషల్. సో ఇక్కడ ఈ ఫ్రెంచ్ కొలోనియల్ సిస్టమ్కి అగెనిస్ట్గా అతను ఏం చేశాడంటే వాళ్ళ కంట్రీలో పొలిటికల్గా బాగా ఫేమస్ పర్సన్. వాళ్ళ కంట్రీలో చాలా యాక్టివిటీస్ చేయడం, వాళ్ళకి బాగా అవేర్నెస్ క్రియేట్ చేయడం, ఇలాంటి యాక్టివిటీస్లో బాగా పాల్గొన్నాడు. అట్ ద సేమ్ టైం పీస్ అవార్డ్ని రిజెక్ట్ చేశారు. ఎందుకంటే మనకి అవార్డ్స్ అని ఇచ్చేది స్వీడిష్ పార్ట్ కదా, స్వీడిష్ అంటే యూరోపియన్సే కదా, యూరోపియన్ గవర్నమెంట్సే కదా. సో అందుకని యూరోపియన్ గవర్నమెంట్స్ యూరోపియన్ కాంటినెంట్లో నుంచి వచ్చిన అవార్డు నాకు అక్కర్లేదు అని రిజెక్ట్ చేయడం జరిగింది. దట్ ఈస్ స్పెషల్. సో అదిగోండి ఇతనే ది హ్యామర్ అంటాం. ద హ్యామర్ హిజ్ సాబ్రికే అనమాట. అతని నిక్ నేమ్ అది, ద హ్యామర్ అని పిలుస్తారు. దట్స్ అ స్పెషల్ థింగ్. సో అట్ ద సేమ్ టైమ్ హీ వాజ్ ద ఫస్ట్ ఏషియన్ అవార్డ్ అట్ ద నోబెల్ పీస్ ప్రైజ్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏషియాలో, ఆసియా ఖండంలో నోబెల్ పీస్ ప్రైజ్ వచ్చిన మొదటి వ్యక్తి కూడా ఇతనే, ల్యూ డ్యూ తో అనమాట. సో ఫస్ట్ పర్సన్ హూ హ్యాస్ గాట్ అ నోబెల్ పీస్ అవార్డ్ ఇన్ ఏషియా, బట్ రిజెక్టెడ్. ఇవాళ క్వశ్చన్ చూద్దాం. మనం డైలీ క్వశ్చన్స్లో పాటలాగా ఇవాళ మనం ఆల్రెడీ డిస్కస్ చేసిన పాయింట్స్ నుంచి ఒక క్వశ్చన్ చూద్దాం. వేర్ ఈస్ ద నేషనల్ కాటన్ రీసెర్చ్ సెంటర్ ఈజ్ లొకేటెడ్. జాతీయ పత్తి పరిశోధనా కేంద్రం ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అని అన్నాడు. ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది చూసాం, నాగ్పూర్ కదా. ఇందాక చెప్పుకున్నాం కదా, నాగ్పూర్ మహారాష్ట్ర అని చెప్పుకున్నాం.
సో ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ కూడా చూడండి, కోయంబత్తూరు, సిర్సా, ఈ రెండు మనం దేని కింద చెప్పుకున్నాం? కోయంబత్తూరు, సిర్సా ఈ రెండు ప్రాంతీయ కేంద్రాలని చెప్పుకున్నాం. ప్రాంతీయ కేంద్రాలు అని చెప్పి రీజనల్ సెంటర్స్ అని చెప్పుకున్నాం. ఇక్కడ అడిగింది ప్రధాన కార్యాలయం కదా, ప్రధాన కార్యాలయం నాగ్పూర్ కదా. సో నాగ్పూర్ ఇది అసలు ఆప్షనే లేదు కదా మనకి, నాట్ రిలేటెడ్. సో ఇది క్వశ్చన్. ఆన్సర్ ఇస్ ఏ ఆన్సర్ మనకి. సో ఇలాంటి క్వశ్చన్స్ ఖచ్చితంగా పోస్ట్ చేస్తాడు మనకి. ఇక్కడ న్యూస్లో ఉంది కాబట్టి నేషనల్ కాటన్ రీసెర్చ్ సెంటర్ అని అడిగాడు కాబట్టి దట్ ఈస్ లొకేటెడ్ ఇన్ నాగ్పూర్ ఇస్ ద ఆన్సర్. సో చలో దాన్ని మనం నెక్స్ట్ సెషన్లో కలుద్దాం. నెక్స్ట్ సెషన్లో మరికొన్ని కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం. సో కీప్ రీడింగ్ and then don't fail to listen the what of the video then the S Publications has given to you. Okay, thank you and good day.